మీ ఇంట్లో గనక 1 ఇయర్‌లో బేబీ ఉంటే ఈ వీడియో మీకోసమే. నేను ఒక 4 డాక్యుమెంట్స్ చెప్తాను. ఇవి మీ బేబీ 1 ఇయర్ అయ్యేలోపు మీరు తెచ్చుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ బర్త్ సర్టిఫికేట్, సెకండ్ వన్ ఈజ్ బాల్ ఆధార్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పాన్ కార్డ్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బ్యాంక్ అకౌంట్. నేను ఈ 4 ఒక్కొక్కటి ఎలా తెచ్చుకోవాలనేది, ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. ఓకే. ఫస్ట్ వన్ అనేది బర్త్ సర్టిఫికేట్. బర్త్ సర్టిఫికేట్ మీ బేబీ హాస్పిటల్‌లో పుట్టినప్పుడు మదర్, ఫాదర్‌ది ఇద్దరిది ఆధార్ కార్డు హాస్పిటల్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. హాస్పిటల్ వాళ్ళే కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అప్లికేషన్ ఫిల్ చేసి సో అండ్ సో ప్రిన్సిపల్ ఆఫీస్‌కి అప్లికేషన్‌లాగా పంపిస్తారనమాట. అప్పుడు మనం ఏమైతే డీటెయిల్స్ ఇస్తామో మన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ దానికి కన్ఫర్మేషన్ వస్తుందనమాట. ఆ కన్ఫర్మేషన్ తీసుకొని మనం మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళొక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ తీసుకొని మనం బేబీకి ఏమనుకున్నామో ఆ పేరు అనేది ఫిల్ చేసి మనం అప్లికేషన్ ఒక 200 ఫీజ్ కట్టామంటే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఒక 1 వీక్‌లో వస్తుంది. సెకండ్ వన్ బాల్ ఆధార్. మనకి బర్త్ సర్టిఫికేట్ వచ్చిందంటే చాలు. ఆధార్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఆధార్ కార్డ్‌కి అప్లై చేసుకోవడానికి బర్త్ సర్టిఫికేట్, ఫాదర్‌ది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కి వెళ్లారంటే ఫ్రీగా చేసేస్తారు. ఫ్రీగా చేసి ఇది ఫాదర్‌ది థంబ్ ఇంప్రెషన్స్, ఐరిస్ తీసుకుంటారు. డీటెయిల్స్ అన్నీ ఫాదర్ అడ్రస్ ఎలా ఉంటే అలా వస్తుందనమాట. అవి మీకు 1 వీక్‌లోనే మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఇంకా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ద థర్డ్ వన్ ఈజ్ పాన్ కార్డ్. మీకు బర్త్ సర్టిఫికేటు, బాల్ ఆధార్ వచ్చిందంటే మీరు పాన్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు. చిన్న పిల్లలకి పాన్ కార్డ్ ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. పాన్ కార్డ్‌కి మీరు పాన్ కార్డ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆధార్ కార్డ్‌లో వస్తుంది కదా! పాపది గాని, బాబుది గాని పేరు సేమ్ అవే డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఫిల్ చేసి మీకు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు అడ్రస్ దాంట్లో ఉన్న అడ్రస్‌కి మనం సెండ్ చేసామంటే మనకి 15 డేస్‌లో మనకి పాన్ కార్డ్ అనేది ఇంటికొస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పాన్ కార్డ్‌కి చిన్నపిల్లలకి పాన్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, మైనర్స్‌కి అనేది నేను ఒక వీడియో చేశాను చూడండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఈ పైనున్న 3 డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఫోర్త్ వన్ అనేది చాలా సింపుల్ అనమాట. మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లి మనం అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి మీ బేబీ మదర్ ఆర్ ఫాదర్‌వి. ఫోర్త్ వన్ ఏందంటే బ్యాంక్ అకౌంట్. పైనున్న 3 డాక్యుమెంట్స్ ఉన్నాయంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది చాలా సింపుల్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లి అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఆర్ మీ ఫాదర్ ఆర్ మదర్, బేబీ ఫాదర్ ఆర్ మదర్‌కి ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్‌లోనే ఓపెన్ చేయొచ్చు. మీరు ఒక ఇంట్లో గనుక బేబీ గర్ల్ అయితే మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారంటే చాలా అంత ఎర్లీగా ఓపెన్ చేస్తే అంటే ఆ అమౌంట్ అనేది మెచ్యూరిటీ కూడా త్వరగా అవుతుంది. ఎందుకంటే 15 ఇయర్స్ అనేది మన అమౌంట్ డిపాజిట్ చేస్తూ ఉంటాము. 15 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ అనేది లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ వస్తుందనమాట. సో, అది మీరు ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత ఎర్లీగా అమౌంట్ వస్తుందనమాట. మీరు ఒక 1 ఇయర్ లోపు చేసుకున్నారనుకో 1 ఇయర్‌కి చేసుకున్నారంటే 21కి వచ్చేస్తాయన్నమాట. 21, 22కి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.